పూజ చేసిన పంతులు గారు చెప్తూ ఉంటారు, అందరికీ వాయినాలు ఇవ్వండమ్మా, పూజ పూర్తయిపోయింది కదా అని చెప్తారు. అప్పుడే రోజా సరేనంటూ వాయినాలను తీసుకుంటూ ఉంటుంది. నువ్వు వాగు రోజా, నేనున్నాను కదా నీకు సహాయం చేయటానికి అని. నేను చాటకి బొట్టు పెట్టాను కదా, ఆ చాట మాత్రం ఎక్కడా అని భ్రమర చూస్తూ చాటల్ని వెతుకుతూ ఉంటుంది. అయితే అన్ని చాటలకు కూడా కుంకుమ బొట్టు ఉంటుంది. అయ్యయ్యో, ఏంటి అన్ని చాటలకు కూడా ఈ కుంకుమ బొట్టు ఎలా వచ్చింది? నేను రాసిన కెమికల్ రాసిన ఆ ఒక్క చాటికే కదా కుంకుమ బొట్టు పెట్టాను గుర్తుగా అని కంగారు పడుతూ ఉంటుంది. అందిస్తున్నా అందిస్తున్నా అంటూ ఆ చాట్లన్నింటినీ కూడా రోజా చేతికి అందిస్తారు. రోజా అందరికీ వాయనం ఇస్తూ ఉంటుంది. అప్పుడే జగదీష్ రమాదేవి దగ్గరికి వెళ్తాడు. చూడు రమాదేవి, జరగాల్సిన అరిష్టమంతా ఇప్పుడు జరుగుతుంది, నువ్వు మొదలుపెట్టు, రెచ్చిపో అని జగదీష్ మెల్లగా చెవిలో చెప్తూ ఉంటాడు రమాదేవికి. ఏమండి, మనం భాస్వరం కెమికల్ని ఒక్క చాటికే కదా రాసింది, ఆ చాటుకి గుర్తుగా ఒక కుంకుమ బొట్టు పెట్టాను. ఇప్పుడు ఇక్కడున్న అన్ని చాటుల పైన కూడా కుంకుమ బొట్టు ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు. ఇప్పుడు ఆ భాస్వరం కెమికల్ రాసిన ఆ చాటు ఏంటో అర్థం కావటం లేదు అని భ్రమర జగదీష్కి మెల్లగా చెప్తూ ఉంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నావే అని జగదీష్ కూడా కంగారు పడుతూ ఉంటాడు. అందరికీ కూడా రోజా వాయినాలు ఇస్తుంది. అందరికీ హారతి ఇస్తూ ఉంటుంది. అయ్యో అమ్మ, నాకెందుకమ్మా ఫస్ట్ హారతి ఇస్తున్నావు? ముందు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకివ్వు అని భ్రమర రోజాని తన దగ్గరికి రానివ్వదు. తప్పించుకుంటుంది. వీళ్ళ ప్లాన్ని పసిగట్టిన చామంతి అయితే ముందుగానే అన్ని చాటులకు కూడా కుంకుమ బొట్టు పెట్టుంటుంది. ఇది నేనే చేశాను అన్నట్లుగా చామంతి చాలా సంతోషపడుతూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. రోజా హారతి తీసుకుని రామాదేవి దగ్గరికి వస్తుంది. రామాదేవికి ఆ భాస్వరం రాసిన కెమికల్ చాట వస్తుంది. రోజా హారతి ఇస్తూ ఉంటుంది. రమాదేవి చాటికి నిప్పు అంటుకుంటుంది. రమాదేవి అయితే గట్టిగా అరుస్తూ చాటని కింద పడేస్తుంది. అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. రమాదేవి చీరకు కూడా నిప్పులు అంటుకుంటుంటాయి. రమాదేవి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. రమాదేవికి మంటలు అంటుకోవడంతో రాజాగారు రాణిగారు అక్కడ మంటల్లో కాలిపోయిన సంఘటనని చాము గుర్తు తెచ్చుకుంటూ చాలా భయంతో వణికిపోతూ ఉంటుంది.